జగన్మోహన్ రెడ్డి గారి కారు నేను ఎక్కబోతా ఉంటే వద్దు అని చెప్పి ఆపేసి నెట్టేసినట్టుగా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ క్రౌడ్లో నేను, తలసల రఘురామ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, మేమందరం కూడా, కొడాల నాని గారు, మేమందరం కూడా కార్యకర్తలమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రజల్లో నుంచి సెక్యూరిటీ కల్పించుకొని కారెక్కిచ్చిన సందర్భంలో అక్కడ తోపులాట జరుగుతూ ఉంది. అదృశ్యకంగా నా పక్కన వ్యక్తిని భుజం మీద చేసి నెడితే అతను వెళ్తా నాకు తగిలితే నేను వెనక్కి జరిగా. మీరు ఫుల్ వీడియో వేస్తే బాగుండేది. ఫుల్ వీడియో కాకుండా చిన్న క్లిప్పింగ్ 1-2 సెకండ్స్ అన్నట్టుగా ఒక సెకండ్ వీడియోని, 1 సెకండ్ 2 సెకండ్ల వీడియోని రిలీజ్ చేసి దళితుడికి అవమానం, దళితుడిని అవమానపరిచారని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, నిజంగా దళితుడును అవమానపరిచింది ఎవరు? 2014లో 48 గంటలు స్టేషన్లో పెట్టి హింసించింది మీరు కాదా? మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇదే నందిగం సురేష్ని మీరు కాదా? దాదాపుగా 5 నెలలకి దగ్గరబడి లోపలుంచారు. గుర్తుందా?